ఈ మధ్య ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. డొనాల్డ్ ట్రంప్ నుంచి మన ప్రధానమంత్రికి ఒక స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందట. దేనికో తెలుసా? గాజా సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయం చేయమని. మీడియా అంతా ఇదే చెబుతోంది. కానీ ఈ ఆహ్వానం వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఇది నిజంగా పిలుపేనా లేకపోతే బిల్లేనా? అవును, మీరు విన్నది నిజమే. పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ అన్నీ ఇదే రాస్తున్నాయి. ట్రంప్ గారు మోదీగారిని గాజా శాంతి చర్చలకి ప్రత్యేకంగా పిలిచారని. కానీ మనం చూస్తున్న ఈ హెడ్లైన్స్కి తెరవెనుక జరుగుతున్న వాస్తవానికి ఏమాత్రం సంబంధం లేదని ఒక వాదన వినిపిస్తోంది. మరి ఈ ఇన్విటేషన్ మనం అనుకుంటున్నంత సింపుల్ వ్యవహారమా, లేక మనకు కనిపించని ఏదైనా లోపల దాగుందా? పదండి అసలు లోతుల్లోకి వెళ్ళి ఏంటో చూద్దాం. మొట్టమొదటగా అసలు ఈ ఆహ్వానం స్వభావాన్నే కాస్త ప్రశ్నిద్దాం. ఇది నిజంగా ఒక దేశాధినేత ఇంకో దేశాధినేతకి ఇచ్చే గౌరవప్రదమైన పిలిపేనా, లేక దీని వెనక ఆంతర్యం వేరే ఉందా? ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. సాధారణంగా ఏ సమస్యనైనా నేనే సాల్వ్ చేస్తా అని చెప్పే ట్రంప్ లాంటి వ్యక్తి ఇంత పెద్ద కీలకమైన సమస్యను పరిష్కరించమని ఇంకొకరిని అడుగుతారా? ఇది ఆయన పద్ధతికి పూర్తి విరుద్ధం కదా అని ఒక బలమైన సందేహం వ్యక్తమవుతోంది. సరే, ఈ ఆహ్వానం సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ శాంతి బోర్డు ఏంటి, ఇందులో ఎవరెవరుంటారట, ఆ లిస్ట్ ఎలా తయారు చేశారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. మీడియా ఏమో మోదీగారికి ఏదో ప్రత్యేకమైన ఆహ్వానం అందిందని అంటోంది. కాని వాస్తవమేంటంటే ఇది చాలా దేశాలకు పంపిన ఒక జనరల్ కాల్ మాత్రమే. ఏ ఒక్క దేశానికి ప్రత్యేక హోదా లాంటిది ఏమీ లేదట. ఈ లిస్ట్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏదో స్ట్రాటజీ ప్రకారం ఎంపిక చేసినట్లుందా? అస్సలు లేదు. ఇది అచ్చం మనం చిన్నప్పుడు చదువుకున్న రైమ్లాగా ఉంది. ఏ ఫర్ అర్జెంటీనా, బి ఫర్ బ్రెజిల్, సి ఫర్ కెనడా, ఇలా ఆల్ఫబెటికల్ ఆర్డర్లో పేర్లు రాసుకుంటూ వెళ్ళినట్టుంది తప్ప దీని వెనక పెద్ద ఆలోచన ఉన్నట్టు కనిపించట్లేదు. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం డబ్బే. అవును, మీరు చూస్తున్న ఆ నెంబర్ కరెక్టే. $1 బిలియన్. ఈ శాంతి బోర్డులో చేరాలంటే ప్రతి దేశం ఇంత పెద్ద మొత్తం చెల్లించాలట. ఇది ఈ ప్లాన్లో చాలా ముఖ్యమైన భాగం. ఈ డబ్బునంతా గాజా పునర్నిర్మాణానికి వాడతామని చెబుతున్నారు. అంతా బాగానే ఉంది. కాని అసలు ప్రశ్నేంటంటే $100 బిలియన్ ఈ ఫండ్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? సహజంగానే ఈ బోర్డుకి చైర్మన్గా ఉండే ట్రంప్ చేతిలోకే కదా వెళ్తుంది. డబ్బు విషయం అలా ఉంచితే ఈ బోర్డు సభ్యుల లిస్టు కూడా అస్సలు స్థిరంగా లేదు. ఇది ఏదో పాలసీ ప్రకారం కాకుండా పూర్తిగా వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద అప్పటికప్పుడు మూడ్ని బట్టి ఎలా మారిపోతోందో చూడండి. కేవలం 2 నెలల గ్యాప్లో ఈ లిస్ట్ ఎలా తలకిందులైపోయిందో. ఇంతకుముందు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లోని శాశ్వత సభ్యుల పేర్లు ఉండేవి. ఇప్పుడు వాళ్ళెవరూ లేరు. అప్పుడు లేని ఇండియా పేరు ఇప్పుడు ప్రత్యక్షమైంది. ఏంటిది? దీనికి కారణమేంటి? ఇక్కడ దౌత్యం, వ్యూహం లాంటివి ఏమీ లేవు. అంతా పర్సనల్ వ్యవహారమే. టారిఫ్ గొడవల వల్ల ఇండియా పేరు తీసేశారట. చైనా పేరును ఇష్టమొచ్చినప్పుడు పెడతారు, తీసేస్తారు. గ్రీన్లాండ్ విషయంలో గొడవపడ్డారని డెన్మార్క్ పేరు పక్కన పెట్టారు. అంటే దీనికంటూ ఒక పద్ధతి, పాడు ఏమీ లేదన్నమాట. ఇవన్నీ చూశాక ఒకటే అనుమానం వస్తుంది. ఇది నిజంగా శాంతి కోసం వేస్తున్న ప్రణాళికేనా, లేక శాంతి అనే ముసుగు వేసుకున్న ఒక పక్కా బిజినెస్ ప్లానా? ఇది అచ్చం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని అంటారు కదా, అలా ఉంది పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఇరాన్, వెనుజువెలా మీద బాంబులు వెయ్యమన్న వ్యక్తే ఇప్పుడు శాంతిమంత్రం పఠిస్తుంటే ఎవరికైనా అనుమానం రాదా? సో అసలు ప్లాన్ ఇదన్నమాట. స్టెప్ 1 తానే బోర్డుకి చైర్మన్గా ప్రకటించుకోవడం. స్టెప్ 2 సభ్యదేశాల నుంచి $1 బిలియన్ వసూలు చేయడం. స్టెప్ 3 ఆ డబ్బునంతా తన కంట్రోల్లో పెట్టుకోవడం. ఇక ఫైనల్ స్టెప్ 4 గాజాలో కట్టబోయే 5 స్టార్ హోటళ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ల కాంట్రాక్ట్లన్నీ తన సొంత కంపెనీలకే ఇచ్చుకోవడం. ఇది ప్రజాస్వామ్యమా లేక రియల్ ఎస్టేట్ డీలా? అంటే చివరికి లక్ష్యమేంటన్నమాట? ప్రపంచ నాయకులందరినీ తన కింద బోర్డు మెంబర్స్గా చూపించుకుంటూ తానే సుప్రీం పవర్గా బిల్డప్ ఇవ్వడం. మోదీ, పుతిన్ లాంటి వాళ్లంతా తన కింద పనిచేస్తున్నారని ప్రపంచానికి చాటి చెప్పడం. ఇదండి సంగతి. ఈ వివరాలన్నీ తెలిసాక మనం అసలు విషయానికొచ్చాం. ఇప్పుడు ప్రపంచ నాయకుల ముందు ఒక పెద్ద సవాలు, ఒక ఆలోచింపజేసే ప్రశ్న ఉంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతిపాదన టేబుల్ మీద ఉంది.
ఆహ్వానం అందింది. దానికో పెద్ద ప్రైస్ ట్యాగ్ కూడా ఉంది, $1 బిలియన్. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇంత కథ తెలిసిన తర్వాత ఒకవేళ ఈ ప్రతిపాదన మన దేశ నాయకుడి ముందుకొస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? దీన్ని ఒప్పుకోవాలా లేక తిరస్కరించాలా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా.